సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రంగారెడ్డి జిల్లాలో దారి దోపిడీ సంచలనం సృష్టిస్తోంది. స్టీల్ వ్యాపారిని కత్తితో బెదిరించి దాదాపుగా 40 లక్షల రూపాయలు లాక్కెళ్లారు దొంగలు. డబ్బు తీసుకుని ఆ కారులోనే పరారవుతున్నారు. పారిపోయే క్రమంలో ఒక్కసారిగా కూడా కారు బోల్తా పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ విజువల్స్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. 15 లక్షలు కారులో వదిలేసి మిగతా డబ్బుతో ఆ దుండగలైతే పారిపోయినట్లుగా తెలుస్తోంది. శంకర్పల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారి దోపిడీ అలజడి సృష్టించిందని చెప్పుకోవచ్చు. స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు. డబ్బులతో అతి వేగంగా కారుతో దూసుకుపోయారు. అయితే పారిపోతూ ఉండగా కొత్తపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. దుండగుల వాహనం బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. పారిపోయే క్రమంలోనే కొంత డబ్బును కారులో వదిలేయగా మిగిలిన డబ్బును తీసుకెళ్లిపోయారు. వాళ్ళు 40 లక్షలకు గాను 25 లక్షలు తీసుకుపోగా 15 లక్షలు మాత్రం కారులో వదిలేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. కారులో ఉన్న డబ్బులు కింద పడిపోవడంతో వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బులనైతే స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. నిందితుల కోసం సైబరాబాద్ పోలీసులు అయితే ప్రస్తుతం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలిసిన వారి పనా లేదా కరుడుగట్టిన దొంగల ముఠానా అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం పూర్తిగా చూడొచ్చు. నగర శివార్లలోనే కాదు నగరం నడిబొడ్డున కూడా దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయో మన తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న మనం చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో ఎటువంటి దోపిడీ జరిగిందో కూడా మనం చూసాం. అలాగే కూకట్పల్లి విషయంలో కూడా వృద్ధ దంపతులను కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న దాదాపు 70 లక్షల వరకు కూడా ఎత్తుకెళ్లి వాళ్ళ చేతికున్న బంగారాన్ని ఆ వృద్ధ దంపతులు భర్తని కూడా ముఖం మీద కొట్టి అలాగే ఆ ముసలావిడ చేతికున్న గాజులు ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకువెళ్లిపోయిన దృశ్యాలు మరొక ముందే కూడా నగర వ్యాప్తంగా కూడా దొంగలు చెలరేగిపోతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మొన్నటికి మొన్న కూకట్పల్లి ఇన్సిడెంట్ కూడా మరొకటి చూసాం. స్టీల్ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో కూడా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒక ఆవిడ్ని చంపేసి కూడా దాదాపుగా చాలా వరకు లక్షల్లోనే డబ్బు తీసుకెళ్లిపోయిన ఘటన కూడా మనం ఇంకా మరొక ముందే కూడా డైలీ ఇటువంటి వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. దొంగలు రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. కత్తితో బెదిరించి దారి దోపిడీ చేశారని అంతా తెలియడంతో కూడా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే దొంగలు పట్టుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారి దోపిడీ అలజడి సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. స్టీల్ వ్యాపారిని బెదిరించి దాదాపుగా 40 లక్షల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు. డబ్బులతో అతివేగంగా కారుతో ఒక్కసారిగా కూడా వాళ్లు దూసుకుపోయారు. అయితే పారిపోతూ ఉండగా కొత్తపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. దుండగుల వాహనం కూడా బోల్తా పడింది. ఆ వాహనం బోల్తా పడిన విజువల్ కూడా మనం క్లియర్ గా అక్కడ చూడొచ్చు. పోలీసులందరూ కూడా అక్కడ గుమిగుడి ఉన్నారు. అక్కడ వాళ్ళవి చాలా వస్తువులు కూడా పడిపోయినట్లుగా కూడా పక్కన మనకి కనిపిస్తుంది. అక్కడ డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి కూడా అక్కడ అన్ని కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ మందు బాటిల్స్ కావచ్చు, ఒక అస్థి పంజరాల ఒక పుర్రెల దండ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. దాంతో పాటుగా ఒక గన్ కూడా అక్కడ మనకి దర్శనమిస్తుంది. చాలా వరకు కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ కూడా అక్కడ పడిపోయిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. వాళ్ళు చోరీ చేసిన తర్వాత ఎంత వేగంగా వెళ్తే ఆ కారు అంత ఘోరంగా బోల్తా పడుతుందో మనకు అక్కడైతే క్లియర్ గా విజువల్లో కనిపిస్తుంది. చుట్టూ కూడా అక్కడ డాగ్ స్క్వాడ్, పోలీస్ వ్యాన్, పోలీసులు అందరూ కూడా అక్కడ చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో దాదాపుగా 40 లక్షలు దారిదోపిడీ చేసి వెళ్ళిపోతూ ఉండగా కూడా
కారు బోల్తా పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇందులో దాదాపుగా వాళ్ళు 25 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లి 15 లక్షలు వదిలేసిన సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొంది. అక్కడి నుంచి వాళ్ళు ఒక్కసారిగా ఆ డబ్బునంతా కూడా తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదనేది కూడా తెలుస్తుంది. పారిపోయే క్రమంలోనే కొంత డబ్బును మాత్రమే కారులో వదిలేయగా మిగిలిన డబ్బును కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. 40 లక్షలకు గాను వాళ్ళు టోటల్ గా 25 లక్షలు తీసుకుపోగా 15 లక్షలు మాత్రం కారులో వదిలేసి వెళ్లిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. కారులో ఉన్న డబ్బులు కింద పడిపోవడంతో వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఉన్న డబ్బునైతే వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. నిందితుల కోసం అయితే సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలిసిన వాళ్ల పనేనా లేకపోతే కరుడు కట్టిన దొంగలేమైనా ఈ పనికి పాల్పడ్డారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి ఇష్యూస్ రిపీటెడ్ గా కాకుండా కూడా ఆ స్థానిక ప్రజలైతే పోలీసులను కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.